వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎవడరా మనల్ని ఆపేది? ఎవడొస్తాడో నేను చూస్తాను. బై బై వైసీపీ, హలో ఏపీ, ఇలాగ ఆవేశపూరితంగా చాలా దూకుడుగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల ముందు వరకు మాత్రమే. ఇప్పుడు సరికొత్తగా చూస్తున్నాం. ముఖ్యంగా నిన్న పిఠాపురం ఉప్పాడ దగ్గర జరిగినటువంటి సభ, కృతజ్ఞత సభ ఏదైతే ఉందో, పిఠాపురం ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలని పెట్టిన సభ ఏదైతే ఉందో, ఆ సభ నుంచి పవన్ కళ్యాణ్ ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇన్నాళ్ళు మీరు చూసినటువంటి పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పటి నుంచి మీరు చూడబోతున్న పవన్ కళ్యాణ్ వేరు అని చెప్పి చాలా విస్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు ఆయన డైలాగ్ ఆయనకి వర్తిస్తుందేమో. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు లీడర్ అని చెప్పి అంటారు సారా, అది ఆయనకే వర్తిస్తుందేమో. దట్స్ వై ద పవన్ కళ్యాణ్ ఎరా 2.0 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ హావభావాలు ఇవన్నీ, ఆ ఆవేశం చాలా కంట్రోల్ చేసుకున్నాడు. తనని తిట్టిన, తన కుటుంబ సభ్యుల్ని, ఆఖరికి తన తల్లి గారిని తిట్టిన అన్నిటినీ మనం ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాం. ప్రజలు మనకి ఒక బాధ్యతను అప్పగించారు, ముందు పని చేయాలి. నేను తను మాట్లాడినటువంటి మాటల్లో, తను ప్రస్తావించినటువంటి సంగతుల్లో ప్రతి ఒక్కటి కూడా తన బాధ్యతని గుర్తు చేస్తున్నట్టే ఉంది. నేను బాధ్యతను మర్చిపోలేదు, ఇక్కడ హామీలు ఇచ్చాను, లేదంటే ఇవి చేస్తాను అవి చేస్తానని నేను హామీలు మాత్రం ఇవ్వలేదు, ఆచరణలో చూపిస్తున్నాను. 9 ఏళ్ల క్రితం తప్పిపోయిందో పారిపోయిందో లేదా కిడ్నాప్ చేశారో కనిపించినటువంటి ఒక తల్లి యొక్క కూతురు అధికారంలోకి మనం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తే 9 రోజుల్లో దొరికింది, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో అని చెప్పగానే ప్రజల నుంచి వచ్చినటువంటి అప్లాస్. అలాగే అందులోని ఇంకోటి చెప్తున్నారు, 9 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఒక అమ్మాయిని వెతకడానికి మాకు 9 రోజులు పట్టింది. అలాగా ఇక్కడ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నిర్మాతలకు క్షమాపణలు చెప్తున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే ప్రజలను కూడా అడుగుతున్నాను, కొంచెం టైం ఇవ్వండి. ఇంకా నెల రోజులు కూడా కాలేదు పూర్తిగా బాధ్యతల్లోకి వచ్చి. రోడ్లు వేయించాలి, అలాగే టూరిజం ని డెవలప్ చేయాలి. ఉప్పాడ బీచ్ కోతకు గురవుతుంది, అక్కడ తీర ప్రాంతం, దాన్ని మరమ్మతులు చేయించాలి, అది కోతని కట్టడి చేసుకోవాలి. అలాగే రోడ్లు వేయాలి, ఇక్కడ పాత్ హోల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. ఇంకా ఏమేమైతే ఉన్నాయో మొత్తం అన్ని ఇక్కడ ఇచ్చినటువంటి హామీలకి అనుగుణంగా అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. పశువుల సంతకి సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ మొదలైపోయింది, అధికారులకు జీవో జారీ చేయడం కూడా అయిపోయింది. అన్ని ఒక ఘాటిన మెల్లమెల్లగా పడుతూ ఉంటాయి. నాకు ఒక 3 నెలల పాటు నాకు టైం ఇవ్వండి, ఈ 3 నెలల్లో మీకు ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఇవన్నీ చేస్తాను. అలాగే మీరు ఆవేశాలుగా మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ శ్రేణులకు కూడా, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ నేతలకు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. 21కి 21 మందిని మనల్ని గెలిపించారు ప్రజలు. 2 ఎంపీ స్థానాలు కూడా 100% స్ట్రైక్ రేట్ తో మనం గెలిపించారు. దేశంలో ఏ పార్టీకి కూడా ఇది సాధ్యపడలేదు, మనకి మాత్రమే సాధ్యమైంది. ఇది తలకెక్కించుకొని పనితీరు బాగోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి నాతో సహా. అంటే తను చెప్పక్కర్లేదు, ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గా చెప్పక్కర్లేదు ఈ మాట. వాళ్ళు మీరు పని చేయాల్సిందని ఒక ఆర్డర్ వేయచ్చు, కానీ నాతో సహా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అన్న మాటను చూసారా? గతంలో చూసినటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చూస్తున్న పవన్ కళ్యాణ్కి తేడాదే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? 164 స్థానాలు కూటమి గెలుచుకుంది, దానివల్ల వచ్చిందా? ఎస్, ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు అది. ఎందుకంటే 164 నెంబర్ తోటి ఏమేం సాధించవచ్చు అనేటువంటి చూసినప్పుడు ఒక కొండ నెత్తి మీద కనిపిస్తూ ఉంటుంది, ఒక భారం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాని భారం అనుకుంటే చతికిలు పడిపోతారు, భారం అనుకోకుండా బాధ్యత అనుకున్నాడు కాబట్టే ఈ రకమైనటువంటి మాట తీరు కనబరుస్తున్నాడు. పిఠాపురంలో 3 ఎకరాలు కొనుక్కున్నాను, 1 ఎకరంలో ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాను, క్యాంప్ ఆఫీస్ కడతాను. ఇక్కడ రోడ్డు మీద నిలబడి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, హాయిగా ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడుకోవచ్చు, ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు అని చెప్తూ ఎప్పుడు తలుపులు ఓపెన్ చేసే ఉంటాయి మీకోసం. మిగతా నేతలు చాలా మంది ఉంటారు, ఈరోజు గెలిచా రేపు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడదాం, ఇలాంటిది పెట్టుకోవద్దు అని చాలా స్పష్టంగా చెప్పేశాడు. అంటే ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించే మెయిన్ అనుకోండి. అండ్ వైసీపీ వాళ్ళని కూడా క్షమించమంటాడు ఏంటి మనిషి? తన తల్లిని తిట్టారు, అన్నగారిని అవమానించారు, ఇవన్నీ జరిగాయంటే నా తల్లిదండ్రులను తిట్టినా, నా అన్నగారిని అవమానించినా, ఏం చేసినా వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలే. రాష్ట్ర ప్రజలను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. వాటికి తగ్గ చర్యలు వాళ్ళకు ఉంటాయి, వ్యక్తిగతంగా కక్షలు లేవు. ఆ 11 మంది కూడా ప్రస్తుతం మెంబర్లే ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటాం. పని చేయలేదా, ప్రజలే వాళ్ళని ఒకటి కూర్చోబెడతారు, ఏం చేస్తారో వాళ్ళే ఆలోచించుకుంటారు.
డైరెక్ట్ గా చెప్పొచ్చు, డీజీపీ గారికి ఫోన్ చేసి ఇంకొకరికి చెప్పి పలానా రోజు ఆ కేసు అలా ఉంది, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లి లోపలేసేయండి అని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. చెప్పలా. జన సైనికులకు కూడా చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చాడు, మీరు మీ పని హ్యాపీగా చేసుకోండి. అండ్ రెండోది, ఇదైతే కొంచెం ఫన్నీ అని చెప్పాలి, మొత్తం అన్ని కార్లు కావచ్చు బైకులు కావచ్చు పిఠాపురంలో ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి పెట్టేశారు. ఒరే తీసేంటారు ఆయన, అవి ఆర్టీఓ వాళ్ళు పోలీసులు పట్టుకుంటే నన్ను తిడతారు, సార్ మీ తాలూకా అని చెప్పి తిరుగుతున్నారు, ఇది పద్ధత అని చెప్పి నన్ను అంటారు, ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం, ముందు అవి తీసి జాగ్రత్తగా ఉండండి, మీకు అంత ఆవేశంగా ఉంది ఏమైనా చేయాలంటే ఆ బైక్ స్పోర్ట్స్ నా 2 ఎకరాల్లో నేను ట్రాక్ క్రియేట్ చేసి పెడతా, మీరు అక్కడికి వచ్చి ఆడుకోండి. ఏ నాయకుడు చెప్తాడు, ఎలా ఆలోచిస్తాడు? రెండోది, కేంద్ర స్థాయిలో నిధులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అవసరం. ఆయనకి మనుషుల్ని కదిలించేటువంటి నాలాంటి వాడు ఆయన పక్కన ఉండి తీరాల్సిందే. వచ్చే 15 ఏళ్ల పాటు మమ్మల్ని మీరు ఆదరించండి, మీ భవిష్యత్తుని మార్చేటువంటి పూచి మేం తీసుకుంటున్నాము, మీ ప్రతినిధులుగా మేము తీసుకుంటున్నాము. మొన్న మధ్యన చూసాం, అధికార మార్పిడి జరగక ముందు ఎవడో ఒక కార్పొరేటర్ తిరుపతిలో, ఆయన కొడుకు ఒక క్రికెటర్, అది కూడా ఇంకా ప్రాబబుల్స్ లో ఉన్నాడు, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కెప్టెన్ ని తొలగించే విధంగా వాడు ఆర్డర్స్ ఇచ్చేశాడు. అవమానం జరిగిపోయిందిట, కెప్టెన్ అరిచేసట, అందుకని తీస్తారా తీయరా అని తీయించేశారు కెప్టెన్ ని. ఒక కార్పొరేటర్, ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం తలుచుకుంటే ఏమవ్వాలి ఇలాంటి వాడు? సో అహంకారానికి బాధ్యతకి తేడా ఇది. సో పవన్ కళ్యాణ్ ని గతంలో విమర్శించిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ స్థాయి అధికారం రావడం వల్ల కాదు, తన యొక్క అంతర్మథనం నుంచి పెరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా చాలా స్పష్టత ఉంది. ఆయన ప్రతి శాఖ, పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, లేదంటే ఈ నీటికి సంబంధించి, గ్రామీణానికి సంబంధించి ప్రతి దాని మీద అవగాహన తెచ్చుకుంటూ, ప్రతి దాంట్లో నిర్ణయాలు సహేతుకంగా తీసుకుంటూ, ప్రతి ఫైల్ ని చదవకుండా సంతకం పెట్టకుండా, చదివితే కానీ సంతకం పెట్టట్లేదు. సో ఇవన్నీ చూస్తూ జీతం తీసుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. 3 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళాను, మీకు 35,000 జీతం వస్తుంది అంటే, పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవు, నేను జీతం తీసుకుని ఏం చేయాలయ్యా, నాకు అవసరం లేదని చెప్పాడు. ఎంతమంది నాయకులు చెప్తారు జీతాలు వదిలేసేవాళ్ళు ఇలాగ? సో ఒక కొత్త తరానికి, ఒక కొత్త తరహా రాజకీయానికి ఖచ్చితంగా ఒక ముందడుగు అయితే పడింది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ రూపంలో. విజన్ కి సంబంధించి, భవిష్యత్తు దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు సెట్ చేస్తే, అదే మార్గంలో నేను కూడా నేర్చుకోవాలి, ఆయనకు అర్థమైనంతగా ఆర్థిక అంశాలు నాకు అర్థం కావు, నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నేను నేర్చుకున్న తర్వాతే మీతో నాయకుడిని అనిపించుకుంటాను అని ఎంతమంది చెప్తారు? అందుకే పవన్ కళ్యాణ్ లో ఈ స్పష్టమైన మార్పు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక మంచి మార్పుకి శ్రీకారం చుడుతుంది అని చెప్పి భావించవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.